దగ్గర తుమ్మలే
వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి, మోసాన్ని మోసంతో జయించాలి, ముళ్ళును ముళ్ళుతోటి తీయాలి. మరి పార్వతమ్మను కన్న తండ్రి మా మామ హిమవంతుడు ఉన్నాడు. హిమవంతుడి దగ్గర పోయి జరిగిన ముచ్చటంతా చెప్పి తండ్రి చేతనే బిడ్డ ప్రాణం పోయేటట్టు చేస్తానా అని 70 కోట్ల దేవతలు, 60 కోట్ల అయ్యలు, అంగలింగాలు, ఆచారవంతులు, గరణ గంధర్వ కిన్నర కింపురుష సదసరంగర కుదురు కుబేరు హిమధర్మ రాహుల కాంచి అందరూ ఏనాడు ఉన్నారు. కొడిసేపు నేను విశ్రాంతి తీసుకొని వస్తనాన్ని బయటికెళ్ళిన సంగమయ్యా తండ్రి పిలిచిండు. నంది మీద దేవుడు కొలవని హిమవంతుడి దగ్గరికి బయలుదేరి వస్తున్నాడే శివసంగమయ్యా. ఎట్లా వస్తున్నాడు? ఏ కుతంపు దూరాన్న ఎల్లవాడ దగ్గర దోవరా ఇక దోవల ముళ్ళున్నదాని చెప్పోయి రాజన్న, దారిలో ముళ్ళున్నదాని చెప్పోయి రాజన్న. ఏ కుతంపు దూరాన్న ఎల్లవాడ దగ్గర దోవల ముళ్ళున్నదాని చెప్పోయి రాజన్న, దారిలో ముళ్ళున్నదాని చెప్పోయి రాజన్న. దేవదేవతన్నయ్య దేవుడు లోకాల శంకరుడు ఏమనుకున్నాడు? కడుపు చేసుకున్నానంటే మా మామ నమ్ముతాడో నమ్మడో? మాటల్ల మాట గలపాల మాటతోని వేటను వడగొట్టి నుండి కావాలని లోకాల శంకరుడు ఏమని చెప్పుతాడో చూడండి. ఓ మామంత మహారాజా, నేను సంఖ్యకు చోలేసుకొని సభ యొక్క రాజ్యాలు దేశాలు నిలుపుకుంటూ వస్తాంటే వచ్చే తొవ్వ లోపల ఒక్క ఊళ్ళో పంచాయతీ పట్టదయ్యా. ఏమి పంచాయతీ అన్నట్టే చేసుకున్న భార్య భర్తను కాదా అని 6 నెలలు అడవి లోపల వెంది ఎవన్నో కూడుకొని కడుపు వేసుకొని ఇంటికి వచ్చింది. కడుపు కాదని భార్య అంటుంది, కడుపే అయిందని భర్త అంటున్నాడు. దానికి పరిష్కారం ఏందో నాకు తెలియక నీ దగ్గరికి ఆ పంచాయతీ అక్కడ అబుదల చేసి నీ దగ్గరికి వచ్చిన మామయ్య. భర్తని కాదా అని 6 నెలలు అడవిలో పోయి రంగుల కడుపు వేసుకున్నది కాబట్టి దానికి ఏమి శిక్ష చేసుడో ఆ శిక్షకు అటువంటి పరిష్కారం దొరకక నీ దగ్గరికి నేను వచ్చిన కాబట్టి ఆ పంచాయతీ ఏమి చేయమంటావు నాతోటి చెప్పు
దండం పెట్టిండే లోకాల శంకరుడు తన ఏలు తీసి తన కంటే వడిసినట్టు చేసిండు లోకాల శంకరుడేమన్నాడు అగో అంతలేసి మాటలు మాట్లాడంగా హిమవంతుడేమనుకున్నాడు మరి అయినా ఎవరికైనా ఒక్కటే న్యాయమయ్యా లోకాల శంకరా భర్తను కానీ అడవి లోపల మరి 6 నెలలు తిరిగి రంగుల గర్భం చేసుకొని వచ్చిన ఆడదైతే అది నీ భార్య గాని నా భార్య గాని నా తల్లి గాని నీ తల్లి గాని నా బిడ్డ గాని నీ బిడ్డ గాని ఎవరికైనా ఒకటే సాలు ఉంటదయ్యా భర్త కన్ను కప్పి అవతల మరి 6 నెలలు తిరిగి మళ్ళీ ఇంటికి వచ్చి రంగుల గర్భం చేసుకొని వచ్చి ఉంటుందని అంటే ఆ ఓదాన్నటువంటి ఒక పానం ఉండాలని కాటం లోపల కాలబెట్టాలి 5 ముత్యాలు వచ్చి తలబెడి దానం చేపించి ఆ ఉలకంగా ఒడవాల బియ్యం పోపించి ఆ ప్రాణం ఉండంగానే ఊరవతల కాటం వేసి కాలు లెక్కలు కట్టి దాని సజీవ దానం చెయ్యాలని అయ్యా అల్లుడా లోకాల శంకరా కన్న బిడ్డనయ్యా దేటువంటి హిమవంతులు అమ్మో కన్న బిడ్డనయ్యా రాజు తెలియదు హిమవంత మహారాజు అనుకున్నాడు ఎవరో కావచ్చు అని అయ్యా ఈ మాట మాత్రం నా మాటలు చెప్పు చెప్పితే నమ్మకం ఇంత శీకు రాశి ఏంది శీలకంటే శక్తి రాశి ఈ మాట వంటలో చెప్తే వాళ్ళు నమ్ముతారో నమ్మరు ఎందుకంటే అంటారు కావచ్చు రాజ్యాలు తిరిగే రంగుతంగం అని దేశాలు తిరిగే దేవతంగం అనేవి బుడబుడ అంటావు ఇక్కడ తెచ్చుకుంటావు అరగంట వాకిటి తెచ్చుకుంటావు నీ మాట నమ్మమంటారు కాబట్టి ఇంకా శిలుకు రాసితే ఈ శిలుకు కొంటావు అక్కడ వాడితే ఆ శిలికే కొట్లాడుతుంది మా చిన్న శక్తి రాశి అన్నాడు అప్పుడు భగవంతుడు ఏమనుకున్నాడు మరి అయ్యా లోకాల శంకర అని చెప్పి ఆ శక్తి మీద ఏమంటారు అత్తినోడ సుడుంది తెల్లని కాగితం మీద నల్లని గీత ఏమంటారు అత్తున్నాడు భర్తలు కాగానే అవతల మరి 6 నెలలు తిరిగి గంటల గర్భం చేసుకొని వచ్చిన ఆడదాన్ని ఆగో పానం ఉండాలని సజీవ దహనం అని అంటే 5 ముత్యాలు వచ్చి మరి తలబెడ దానం పోసి ఆకుపచ్చలు సీల కట్టి అద్దల జాకెట్ తొలగిపించి సొమ్ములు పెట్టి ఇసుక లోపల సినిమల్లె పూలు పెట్టి కాళ్ళకు పానాలు పెట్టి ఒట్టికి బొట్టు పెట్టి సొమ్మలకు పసు పెట్టి కలవకు మరి గంధం పెట్టి ఉలుకంగా ఒడువాల బియ్యం పోసి ఆగో ప్రాణం ఉండంగానే ఊరవతల కాటం వేసి కాలు లెక్కలు కట్టి సజీవ దానం అంటే ప్రాణం ఉండంగానే దాన్ని సజీవ దానం ఇవ్వని ఆ సిట్టి మీద రాసిస్తున్నాడు అయ్యా హిమవంతుడేమో ఇట్లు హిమవంతం ఇట్లు హిమవంతుడే పెద్దల సంతకం పెట్టి నా పేరు రాసిన నువ్వు ఉంటావు నువ్వు ఏం మాట్లాడాల్సిన అవసరం ఇదే శిల్కం అదే కొట్టాడు అంతేనా కిల 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 దేవుడు నాగరయ్యో సిక్కినవే పార్వతమ్మ సిక్కవుల బిడ్డోలు దొరికిన దోసకాయ పొడలోల వంటిళ్ళ కుందేలు వచ్చినట్టు వచ్చినవే తండ్రి చేతనే నీ పానం పోయేటట్టు చేస్తాననే పార్వతమ్మ అని ఆ సిట్టి చేత పట్టుకొని ఆడికెళ్ళి దేవుడు దేవుడే రావో అన్నా బ్రహ్మ ఇప్పుడే అర్థమైపోయినావు ఇంతసేపు అయితే ఇదివరకు దాకా ఎటువైనా అంటాను మన మామ దగ్గర పోయింది ఈ మామంతుల దగ్గర ఎందుకు
మన మామంటారా పుత్ర మామారా నీ సొంత మామ కాదురా నా మామ ఎందుకు మరి మామ దగ్గర పోయి మామ నీ బిడ్డకి ఇట్లా చేసిందని చెప్పిన అంటే నన్ను కాదా అని 6 నెలలు అడవిలో తిరిగి కడుపు చేసుకొని వచ్చింది మామ అందుతోటే పడపడ పడపడ పడిన కోరికలు నాకు బిడ్డ కాదు కానీ ప్రాణం తీయమన్నారా నీ అవయవాలంటారా మీరు గట్లంటారానే సిలుకు రాయించుకొచ్చినరా నిజంగా నీ బిడ్డ అని చెప్పినారా నిజంగా పార్వతమ్మే తప్పు చేసిందని చెప్పిన తప్పు చేసిందని చెప్పుడుతోటి 5 ముత్తైదలు వినిపించి తరిగడి తానం పోసి ఆకుపత్తి సీరగట్టించి అద్దాల అడుగు తొలగించి నొట్టికి బొట్టు పెట్టి చెంపల గంధం పెట్టి నిండు ముత్తైదను తయారు చేసి పానం ఉండంగా పేడల్లో వండబెట్టుకొని కాట్నాల గడ్డపాడి తీసుకుపోయి ప్రాణం ఉండంగా కాట్నంలో వారేసి సజీవ దహనం చేయమన్నారా గుండెలు గుబెలు అన్నవి కార్యాలు చల్లవాళ్ళే బ్రహ్మదేవుడికి విష్ణుదేవుడికి ఏమిటి మా మామ యుమంత మారాలకు బుద్ధి లేదా జ్ఞానం లేదా కన్న బిడ్డను చంపుకునే కన్న తండ్రి ఎక్కడన్నా ఉంటాడా అని బాధపడ్డారు బ్రహ్మదేవుడు విష్ణునారాయణమూర్తి మరి అయినా మా తమ్ముడు అన్నడనే అంటే వాడు అన్నంత పని ఎత్తుడు భగవంతా మేమేమి ఎత్తు అని ఆగో అమ్మవారు పార్వదేవి దగ్గర పోయి ముచ్చట ఎట్లా చెప్పాలా అని ఆగో మన తన భార్య విష్ణునారాయణమూర్తి భార్య లక్ష్మీదేవి ఆగో బ్రహ్మ భార్య సరస్వదేవి బయటకు వచ్చి బామా ఇవాళ మీ చెల్లె పార్వతమ్మను ఆగో పానం ఉండంగానే కాగ్లెక్కలు కట్టి కాటం లోపల ఆలబెట్టుకుని తన తండ్రి చెప్పిండాట 5 ముత్తలలోకి వచ్చి తడబెడి తానం పోసి ఆకుపచ్చని సీర కట్టి అద్దల జాకెట్ తొలగిపించి 1000 సొమ్ములు పెట్టి కాళ్ళకు పారాలు పెట్టి నొట్టికి బొట్టు పెట్టుకొని ఎప్పుడు చెప్పిండ్రో ఆగో సరస్వతి దేవి అమ్మవారు ఆ లక్ష్మీదేవి గుండెలు గుబెళ్ళు అంటారు కార్యాలు చల్లు అంటారు ఓసేలే నిన్నుగన్న నీ తండ్రి నీ పానం తీస్తాను నా చెల్లెని చెప్పి ఆ చెల్లె పార్వదేవి బయటికి పోతున్నారు కలకల కలకల కండదాడ పెట్టుకుంటా మరి పార్వదేవి బయటకు వచ్చిన 2 అక్కయ్యలు పార్వతి పార్వతి మరి నీ భర్త లోకాల శత్రుడు వెళ్ళిపోయి నీ బిడ్డకి చేసిందని అంటే సజీవ దానం చేయవని అని చెప్పి ఎప్పుడు అంటున్నారో మా తండ్రి ఇంత మాట చెప్పిందాడ చెల్లె వల్ల నీ ప్రాణం పోతుందా నీ జీవనం పోతుందా నీ జీవనం పోతే మన తోడ ఉంటే తోడ దొరకదా 2 అక్కయ్యలు నా కొడుకు వినాయకుడు నా కొడుకు కుమారస్వామి నీ చేతుల్లో పెడుతున్నా నా భర్త చేతుల్లనే నా ప్రాణం పోతున్నా నీ కన్నీళ్ళు ఇస్తుంది పార్వతమ్మ అగో పార్వతమ్మలో కన్నీళ్ళు తీయంగా అమ్మవారి సరస్వతిదేవి లక్ష్మీదేవి పార్వతమ్మను కూర్చుండబెట్టి అగో తలాల స్నానం పోతున్నాను పార్వతమ్మకు వచ్చి ఆ పార్వతమ్మకు ఆకుపచ్చని సీల కట్టిండ్రు అద్దాల ఎగదరిగిండ్రు కలుగుల కింద గంధం పెట్టిండ్రు చెంపలకు బస్సులు పెట్టింది రూపాయి వెడలకు బొట్టు పెట్టిండ్రు సిగలోపల సిరివల్ల పూలు పెట్టి అమ్మవారు పార్వతమ్మను కూర్చుండబెట్టి అగోలకంగా ఓడు వాళ్ళ బియ్యం పోతున్నారు పార్వతమ్మకు ఆడవాళ్ళు ఏమి సాగు కోరుకోవాలంటే నా భర్త నిన్ను 100 సార్లు బతకాలి నా భర్త బతుకుంటారు నా భర్త కళ్ళ ముందు నేను చచ్చిపోవాలని కోరుకోవాలి భర్త బతుకున్నాడనుకో భర్త కళ్ళ ముందు భార్య చచ్చిపోతే లోకలు ఏమంటారు అయ్యో ముత్తేది సాగు వచ్చిందా 5 ముత్తేదలు వచ్చి
ఆకుపచ్చల సీర కడతారు వద్దాలు కింద గంధం పెట్టి రూపాయలు బొట్టు పెట్టి సిరిన్న సిరిమల్ల పూలు పెట్టి ఇవరకంగా ఓడు బాలయం పోసి సచ్చిపోయిన ఆడదాన్ని తీసుకొచ్చి పేడతో పెడితే ఇట్లా మరో పార్వతం మూలగల్ల పడుతుందట. ఆడవాళ్ళు నిండు ముత్తైన సావంటి భర్తలు ఉండగా చచ్చిపోవని కోరుకోవాలి. పార్వతమ్మ ఎవరకున్నది చెరమరయ్యే పుణ్యం వేసుకున్న భర్త ముంగడ చచ్చిపోతున్నా ఎరకు పర్వాలేదు. నా భర్త చేతులనే నా ప్రాణం పోతున్నది చూడండి ఎవరు చచ్చిపోతే మనిషిని దానం చేస్తారు. కానీ భగవంతుడు చేరు చూసిన పార్వతమ్మలు కాళ్ళు ఎక్కలు పెట్టి ప్రాణం ఉండగానే సజీవ దానం చేస్తున్నారు. ప్రాణం ఉండగానే కాళ్ళు ఎక్కలు పెట్టి పార్వతమ్మను మండే కాటంలో పార్వతమ్మనుకోవాలి బియ్యం పోసుకొని పార్వతమ్మని ఎప్పుడు ఎత్తుకొని పోతున్నారు. పార్వతమ్మలు ఇక్కడికి దగ్గర పాలకుల సౌరు బయటమ్మ తగ్గల మీద అందమైన కాటం వేసి కాటానికి ఎప్పుడు మరబట్టి మా అమ్మవారి కాటం లోపల వండబెట్టి తల్లి మానవ ఎత్తనాలు ఎప్పుడు పార్వతమ్మను దూరుకోని ఎప్పుడు బయలుదేరుతున్నారో పాలకూర సౌరు బయటమ్మ తగ్గల వీడికి బయలుదేరంగా కడుపు లోపల ఉన్నది కన్నది దేవతన్నది తల్లి ప్రారంభిస్తావురా. నేను పుట్టక ముందు నేర్చిన ఆపునిక వస్త్రాలు తెల్లకు ముందు నేర్చిన గల్ల వస్త్రాలన్నది కడుపు లోపల ఉన్న కన్న బిడ్డ సౌందరాదేవి చూడరా నా ప్రతాపం చూడకపోతే అమ్మవారుగా నన్నది ఆ తల్లి. పాలకూర సౌరు బయటమ్మ తగ్గల వీడికెళ్ళి పార్వతమ్మలు దొరకపోతుంటే కడుపు లోపల ఉన్న కన్న బిడ్డ ఎవరికి ఉన్నది ఇక్కడ వచ్చే జనము లోపల నేను ఒక్కసారి వాళ్ళ మీద పూరకమాయి అవి మూరొకరు మూగిస్తా ఎగరు ఒకరు ఎగిరిస్తా నేను సౌడరమ్మని అడుగులో ఉన్న కన్న బిడ్డ భగవంతుడు శంకరుడు ఎవరకున్నాడు దానికి దేవుడే దేవుడే దొంగ దేవుడు హిరణ్యుడు ప్రారంభిస్తున్న భగవంతుడు ఆ పార్వతమ్మను దొరుకుని కలగల గుర్తుకొచ్చి పార్వతమ్మను కాళ్ళు రెక్కలు కట్టి అమ్మవారు పార్వతమ్మను కాట్ల మీద వండబెట్టింది ఆ శంకరుడు. ప్రాణం ఉండగానే అమ్మవారు పార్వతమ్మ కాటానికి కూడా ఉన్నాడు.
కారణం లోపల కర్రె ఓషవ పుట్టింది, మళ్ళీ లోపల పోత లింగన్న పుట్టిండు. మరి ఆ నల్ల ఓషవ పుట్టినప్పుడు పెద్దగా కొట్టుకోనే శబ్దం వచ్చింది, పోత లింగన్న పుట్టినప్పుడు చిన్నగా చిట్టుకోనే శబ్దం వచ్చిన వాళ్ళే లోకాల శంకరుడు అనుమానం చూసుకున్నాడు. పెద్దగా కొట్టుకున్నప్పుడు పార్వతమ్మ శిరసు వలిగింది, చిన్నగా చిట్టుకున్నప్పుడు కడప లోపల ఉన్న కోరి ప్రాణం వేయింది. నా భార్య ప్రాణం వేయింది కాబట్టి తల్లిలో తానం చేసినంది కావాలి. గంగకాడి పోయి గంగ లోపల మునుగుతానని ఏమన్నా దేవతలను ఎంబడి కట్టుకొని గంగకాడి పోతున్నాడు భగవంతుడు.